తప్పమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ ఎంత నువ్వే ఉంటావా ఏంటి? చెప్తానుండు. నాన్న 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 నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా, డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను ఈ పెళ్లి డ్రెస్ లో ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు ప్రమాదంగా ఉంటా. అయ్యి బాబోయ్, ఇంకా నయం పోటుకో పెళ్లి చేసుకుంటా లేదు. పదండి, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. రండి రండి. డాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. ఉదెత్తాను. ఓరు నా సన్నయ్యప్పన్నా, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి సుబ్బు, ఒక్కసారి ఉంటారు. కూర్చో ఇక్కడ. పంతులు కూడా కూర్చున్నాడేంటి? వీడు కూడా పెళ్లి చేసుకుంటాడా? అలా ఆవిడ చంపేద్ది, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబోయ్, నాన్నమయ్యో, పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. నాయన అక్షంతలు తీసుకో. బాబు, అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం, తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు. తీయండి. నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి. అయ్యి నీ బొగ్గు మీద కూడా చుక్కుంది, నీకు కూడా పెళ్లి అవుతుందా? కాకి ముక్కుకి యాపిల్ పండు అంటే ఇదే. కన్నోళ్ళకి లేని దొరద మనకి ఎందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం కానీ వాళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నా. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం. అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేసావు? గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం? కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట ఏమిటో. ఈ బెల్లం జీలకర్ర తీసుకో. చీ, ఇది బాగోదు. సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది. నాకొద్దు. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దాన్నే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. లేకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటున్నాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండవి. బాబు బంగారు కొండ, మాంగళ్య ధారణ కానివ్వు. అంటే ఏంటి? మెళ్ళలో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెళ్ళలో కాదు, ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళై. 3 ఏం కర్మ, 30 ముళ్ళు వేసేస్తాను. అయ్యి బాబోయ్, 3 ముళ్ళు ఎత్తేనే 3 జన్మల బంధం అంటారు. నువ్వు 30-40 ముళ్ళు వేసావనుకో, పాప ఆవిడకి అన్ని జన్మలకి ఒకే 3 అంటే బోరు కొట్టేస్తాయి. 3 అయి చాలు. అయితే నువ్వు లెక్కెట్టు. మాంగళ్యం తత్కాలేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే వందేవ శరణం. అయ్యా, అందరూ అక్షంతలు వేయండి. మాంగళ్య ధారణము. రాత్రి ఇంకా ఆపేశారు. తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితం నాశనం చేశారు. ఆస్తుంటే పిచ్చోడికేంటి, కాసేపట్లో చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది. మరే అయ్యో, ఏమైందండి? నేను బతకడం కోసం దాని బతుకుని బలి చేసే మాణిక్యం. ఈ పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది, అంతకంటే చచ్చిపోయిన బాగుంది. ఓ జానే జానా కదిలే స్టాచ్యూ నైపోయా, నీ అందం చూస్తూ ఐఫోన్ కెమెరా నైపోయా, మనసే నీకిచ్చి లవ్ లో పడిపోయా, మబ్బుల్లో నా చేసా ఇష్క్ దాండియా, कुछ 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 हो गया दिल में, किच 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 हो गया पल में, all around love
వెస్ట్ సైడ్